మా పార్టీలు మా కార్యక్రమాలు ఏంటో మా సంస్థాగతమైనటువంటి నిర్మాణాల మీద లేదంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద లేదా ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో వాటి మీద మా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మేమేమి వాళ్ళు విడిపోవాలని మేము కూర్చోలా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు విడిపోరు సార్. వాళ్ళు విడిపోతారని ఎందుకు అనుకుంటాం? మేమేం అనుకోవట్లా. విడిపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవలేడు, బీజేపీకి ఒక్క సీట్ రాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఆ స్థాయికి కూడా రాదు అని వాళ్ళకి తెలిసి చూశారు కదా 19 ఎన్నికలు. కాబట్టి వాళ్ళు తండుకున్నా తిట్టుకున్నా తలగబోసుకున్నా చేతులు పట్టుకుని నిలబడాల్సిందే, కడుపులో కత్తులు పెట్టుకునైనా నిలబడాల్సిందే సార్. అది అనివార్యం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు విడిపోతారని వాళ్ళని నమ్ముకొని వాళ్ళు ఏదో తన్నుకుంటే మేమేదో అధికారంలోకి రావాలనే ఆలోచన మాకు లేదు వర్మ గారు. చాలా క్లియర్ గా చెప్తున్నా, మేము ప్రజలు నమ్ముకున్నాం. ఇగో వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు మీరు చూస్తానే ఉన్నారు కదా. ఈ లాకప్ డెత్ల దగ్గర నుంచి ఆత్మహత్యల దగ్గర నుంచి ఆడవాళ్ళని వ్యవస్థలు చేసి రోడ్ల మీద కొట్టే దగ్గర నుంచి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు లేదా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మరి ఉండడాన్ని బట్టి కానీ లేదా రాజధాని కాదు రాజశేఖర్ గారు దానికి నేను వినండి, దానికి నేను శివశంకర్ గారిని ట్రస్ట్ చేసి అడిగాను. ఏంటండి ఇదంటే వైసీపీ వాసన ఇంకా పోవట్లేదని తిరిగి మీకే వేస్తున్నారు ఆయన. శివశంకర్ అంటే ఒకటండి, అదే నన్ను అన్నారు కదా, శివశంకర్ గారు కూడా ఎక్కువ ఆయన ఒక చైర్మన్ ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ వాయిస్ వినిపించాల్సిందే, కూటమి వాయిస్ వినిపించాల్సిందే. కాకపోతే శివశంకర్ గారి మాటలో అంబటి రాంబాబు గారి గురించి, పేరు నాని గారి గురించి మాట్లాడారు. నేను ఒక మాట చెప్పమంటారా? అంబటి రాంబాబు గారన్నా పేరు నాని గారన్నా ఈ కూటమి నాయకులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నారు వాళ్ళిద్దరు. ఆ దెబ్బకు భయం పడుతుంది. ఎక్కడ ఏం జరిగినా అందులో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన నిలబడతా ఉన్నారు. వీళ్ళు సహించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మా నాయకులు ఉంటారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా ఎక్కడ ఏది జరిగినా కూడా ప్రజల పక్షాన నిలబడతారనేటువంటి మాట వాస్తవము. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకొని ఎన్ని జైళ్ళకి పంపనీయండి. రాంబాబు గారు అయితే తగ్గేదే లేదనేసి ఆయన ఓపెన్ గా ఉన్నాడు. కాబట్టి ఆయనే కాదు, వాళ్ళ ఆ నాయకుల దగ్గర నుంచి కింద నాయకుల దాకా ఎవరు కూడా తగ్గేటువంటి ప్రశ్నే లేదు. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎన్ని జైళ్ళకన్నా పంపండి. మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలు దోపిడీల మీద వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టాప్ టు బాటమ్ సిద్ధంగా ఉన్నాం. భయపడతారని మాత్రం కళ్ళు అనుకోవద్దు. మీరు విడిపోతారని కూడా మేము కళ్ళు అనుకోవట్లా. మీరు విడిపోకూడదు, మీరు అలాగే ఉండాలా. మొత్తాన్ని కట్టగట్టి వాడగొట్టాలి. 29 ఎన్నికల్లో మేము ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మీరు చూస్తారు రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో అక్కడే మీకు అర్థమవుతుంది మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో కూడా అక్కడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అది నిర్ణయించేది మనం కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి మేము ప్రజల మీద ఆధారపడ్డాం, ప్రజల పక్షాన్ని మేము నిలబడ్డాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న మరి అక్కడ జరిగినటువంటి సంఘటన గుంటూరులో మహిళ వ్యవస్థను చేసి నడి రోడ్డు మీద కొడతా అంటే దాన్ని కూడా సమర్థించుకుంటే మేము ఏం చేస్తామండి? ఇక ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకొని లేదంటే వాళ్ళు లేదా అరెస్టులు చేస్తే అయిపోయిందా? ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి వాళ్ళందరికీ శిక్ష లేపించి జైలుకి పంపించిన తర్వాత చిత్తశుద్ధి తెలుస్తుంది. కాబట్టి అది కూడా ఏంటి, ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల దాకా కూడా ఒక్కళ్ళు రాలి అక్కడికి. 3 రోజులు టీవీ ఛానల్స్ లో వీడియోలు రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మొత్తం అక్కడికి బయలుదేరి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, బాధితుల పక్షాన్ని నిలబడతాం. ఇప్పుడు అమరావతిలో కూడా ఏమి లేదు, అమరావతిలో కానీ ఒక్కళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినా మేము ఖచ్చితంగా మరి నేను రాజీనామా చేస్తాను అని బాలకోటి గారు అన్నారు. నేను దానికి ఆయన మరి అంగీకరిస్తారో అంగీకరించారో మరి నేను ఒకటి చూపిస్తాను. వర్మ గారు మీరు లైన్ లో ఉన్నారు కదండి? ఉన్నాను. మీరు ఒకే ఒక వీడియో చూపిస్తాను, మీరు అది చూసి మీరే చెప్పండి. మరి ఎవరైనా ఒకవేళ చంద్రబాబు నమ్ముకున్నందుకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. కొంచెం మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిడి కృష్ణ గారిని మీటింగ్ కి రమ్మంటారు, ఏమి చెప్పరు. చూడండి మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని కట్టిపడి తీసుకుంటున్నారు. మా సభల మీద వేసుకోమని మమ్మల్ని చంపేసి వచ్చింది కానీ ఈ రకంగా మమ్మల్ని అడుగుతుంటారు. ఏం చేయాలి అడుగుతున్నారు. మా పొలం తీసుకుంటున్నారు.
అడుగుతున్నాను, మాకు మగవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంక మేము ఉన్నది నేను, మా పాప, మా బాబు. ఇంకా రోడ్డు మీద పడి అడగలేదు మీకు మాకు. ఓకే ఓకే అండి. ఇది సార్ పరిస్థితి. దీనికి ఏమంటారో చెప్పండి. అందరికీ ఏకగ్రీవంగా ఇష్టపడి ఇచ్చారన్నారు కదా. ఓకే ఆ మహిళ ఆవిడ పొలంలో వెళ్తే నెక్కి పడేసి ఆడ పంట కూడా తీసుకోకుండా పంటను కూడా దున్ని పడేస్తా ఉంటారు అన్యాయంగా, అక్రమంగా. ఓకే మరి దీన్ని సరే సరే సమాధానం ఏం చెప్తారు విందాం. ఆయన ఒక సవాలు విసిరారు. కాదు కాదండి, ఆయన ఒక సవాలు విసిరారు. వినండి రాజశేఖర్ గారు. ఎవరు మాట్లాడలేదు. నేనే వినండి. రాజశేఖర్ గారు ఆయన సవాలు విసిరారు, మీరు వీడియో చూపించారు. సమాధానం ఆయన చెప్పాలి కదా. ఏం జరిగింది బాలకోటి గారు? చెప్తారండి. సరే మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మీరు దానికి మాట్లాడండి. అదే ఇప్పుడు సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, వీళ్ళు ఋషికొండ విషయం మాట్లాడతారు. ఋషికొండ ఏది అమరావతిలో జరిగిందంటే, అమరావతి ఎక్కడ, ఋషికొండ ఎక్కడ, ఖర్చు దేనికి ఎంత పెట్టారు? ఈడ 2 లక్షల కోట్ల పైబడి పెడతా ఉన్నారు. ఇంకా ఎన్ని లక్షల కోట్లో తెలియదు. ఇప్పటికి 47,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఆడ 240 కోట్లు పెట్టి ఋషికొండని ఆయన చక్కగా కట్టి పెడితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అది ఎట్లుందంటే ఆ మోటోడికి మొగలు పువ్వు ఇచ్చినట్టుంది ఈ ప్రభుత్వానికి. ఆ బిల్డింగ్ దాన్ని ఎలా వాడుకోవాలో కూడా చేత కాకుండా ఈ రోజు అలాగే ఉండిపోయింది. అది ఆ బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్. అది ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు లేదా ఒక పేరు తీసుకొచ్చేటువంటి ఐకానిక్ బిల్డింగ్. మరి దాంట్లో దాన్ని వినియోగించుకోకుండా ఈ రోజుకి అలాగా వదిలేసేసి అది దాన్ని పాడు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసారు. అంటే నేను అది ప్రభుత్వ భూమి అండి, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కోసం కట్టుకుంది కాదు. మీరు అర్థం చేసుకోవాలా, అది ప్రభుత్వానికి సంబంధించింది అనేటువంటి మాట మీరు మర్చిపోవద్దు. అదే ఎలక్షన్ ముందంటే తప్పుడు మాటలన్నీ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండడానికి కట్టుకున్నాడు, సముద్రం పాటు చూడటానికి కట్టుకున్నాడు అని. లేదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేటప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే మళ్ళీ అదే సిస్టమ్ ని వాళ్ళు అధికారంలోకి వచ్చినాక అదే సిస్టమ్ చేస్తున్నారు. మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కంటిన్యూ చేస్తున్నారు. నిన్నగా చూశారు కదా, జట్పుల అనేది అన్యాయంగా ఒక మహిళను తీసుకొచ్చి అరెస్టులు చేశారు, మహిళను తీసుకొచ్చి గందరగోళం చేశారు అని ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు కదా. నిన్నేమైంది? ఆమె పెద్ద డొకాయిట్ అని నిన్న తేలింది కదా. వాళ్ళు వేసినటువంటి విచారణలో ఏమైంది, సిఐడి విచారణలో ఏమైంది, విచారణ తేలింది కదా. ఆమె మీద ఆరోపణలు డబ్బు కొట్టేసి బ్లాక్ మెయిల్ చేస్తుందని వచ్చింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్నికల ప్రయోజనాలకు పొందారండి. వస్తున్నాయి కదండి. చూద్దాం ఖచ్చితంగా. బాలకోటి గారు చెప్పండి, ఎవరా మహిళ? వర్మ గారు కుంతీదేవి పాండవులకు అన్నం పెడుతూ 5 బిడ్డలకి సమానంగా అన్నం పెడుతుంది. అలాగనే కాపుమూరు రాజశేఖర గారు మాట్లాడిన తర్వాత అదే సమయం నాకు ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. ఆయన చాలా అంశాలు లేవనెత్తాడు. 1, రాజధాని అమరావతిలో 2 రకాల రైతులు ఉన్నారు. 1 రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, 2 రాజధానికి భూములు ఇవ్వని రైతులు. అక్కడ రైతులే భూములు ఇచ్చిన. అదే వర్మ గారు, ఇదే డిస్టర్బెన్స్. వర్మ గారు వినండి. రాజశేఖర్ గారు ఆయన ఏం చెప్తారు వినండి. మాట్లాడితే కంప్లీట్ అవనివ్వండి. సరే కంప్లీట్ అవనివ్వండి. ఒక్క నిమిషం కంప్లీట్ అవనివ్వండి. రాజశేఖర్ గారు కంప్లీట్ అవనివ్వండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు. వినాలండి. సరే వినండి. ఆయన ఏం చెప్తారు కంప్లీట్ అవనియండి. అరే ఒక నిమిషం అండి, కంప్లీట్ అయిన తర్వాత కదా అర్థమవుతుంది అది. అరే వినాలి కదా మీరు, కంప్లీట్ అవనివ్వండి. మొత్తం ఏం చెప్తారు వినండి, అప్పుడు మాట్లాడండి. వినాలి. ఒక నిబద్ధత లేకుండా డిబేట్ ని డిస్టర్బ్ చేయటమే ఇప్పుడు రాజశేఖర్ గారి లక్ష్యం కాదా? చెప్పండి సమాధానం. ముందు డిబేట్స్ అనేది జరుగుతుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము విన్నప్పుడు, మేము మాట్లాడుతున్నప్పుడు మీరు సరే ఒక నిమిషం అండి. రాజశేఖర్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇబ్బంది పడతారు కదా ఎవరైనా మాట్లాడితే. ఒక్క నిమిషం మాట్లాడండి. ఇంకొక 2 ఉన్నారు కదా పెద్దలు. కపూర్ గారు, పెద్దలు శివశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏంటి నీకు దోవా, ఏంటి వెర్రి? ఓకే నువ్వు బాలకోటి గారు
బాలకోటి గారు కాంట్రవర్సీ పాయింట్ వర్మ గారు నేను చెప్తున్నా, ఆయన రాళ్ళు వేస్తే మేము పడాలా? సమాధానం చెప్పనివ్వరా? చెప్పండి మరి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? సరే మాట్లాడండి. ఈ రోజున రాజధాని అమరావతిలో 2 రకాల రైతులు ఉన్నారు. భూములు ఇచ్చిన రైతులు, భూములు ఇవ్వని రైతులు. భూములు ఇచ్చిన రైతులు 98%, భూములు ఇవ్వని రైతులు 2%. ఇందాక ఆయన చూపించిన వీడియో, ఆ మహిళ భూమి ఇవ్వని రైతు, ఆమె జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలని ఆమె చెప్పింది. దానికి భూ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ భూమి సీడాక్సిస్ రోడ్డుకి అడ్డంగా ఉంటే ఆ అరెకరం తీసుకునే ప్రయత్నం చేసింది. 2,14,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. భూమికి డబ్బులు ఇచ్చి మరీ తీసుకుంది. ఆ వీడియో చూపించి, ఒక్క మహిళను చూపించి ఈ రోజున అమరావతి గురించి మాట్లాడుతున్నాడు. మీరు 28,821 మంది రైతుల్ని ఇళ్ల నుంచి దూరం చేశారు, పాదయాత్ర చేపించారు, రోడ్ల పాలు చేపించారు, బతుకు తెరువు లేకుండా చేశారు, అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. ఎలా మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారు చెప్పండి? రెండో మాట, ఈ దేశం ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి, రాష్ట్రపతి అమరావతి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు మావిగానంటావా? ఒక మావిగానంటావా? ఎలా అంటావు నువ్వు? ఈ రాజ్యాంగం అంటే నీకు గుర్తింపు లేదా? అసలు రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ రాజముద్ర అంటే తెలుసా? రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి లేచి నిలబడతాడు తెలుసా? న్యాయస్థానాలు తీర్పిచ్చిన, చట్టసభలు తీర్మానాలు చేసిన ఈ రోజున అమరావతి ఏమన్నా ఏకవాక్యంతో జరిగిందా? చట్టాలు కదా. పక్కన పెద్దలు గబ్బురు గారు చెప్తున్నారు, మీరు అమరావతిలో 1000 హెచ్చు తగ్గులుంటే, అవినీతి జరిగితే ప్రశ్నించమని నేను చెప్తున్నాను. అది కదా చేయాల్సిందే పని. మీరు అమరావతి మీద 5 సంవత్సరాలు కాలు పెట్టి దుర్మార్గమైన పరిపాలన చేసి మీ ఓటమికి కారణం అమరావతి కదా. రెండో మాట చెప్తున్నా, మీరు అరాచకాల గురించి మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నాను, రాజశేఖర్ గారు, ఒక ఎమ్మెల్సీ అనంతబాబు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి తీశారా? తీయగలిగారా? 2 సార్లు అరెస్ట్ అయినా ఎలా ఉంటున్నారా పార్టీలో? మీరు ఎలా మనగలుగుతున్నారు? ఎలా మీరు మాట్లాడగలుగుతున్నారు? మీ ప్రభుత్వంలో రాజ్యహింస జరిగింది. ఏం జరిగింది? వర్మ గారు నేను ముగిచ్చేస్తా. నేను ఒకే మాట చెప్తాను సార్, కాపురం పోగొట్టుకున్న గయ్యాలి గంగమ్మ అన్నట్టుగా వైసీపీ పార్టీకి ఒక విధాన నిర్ణయం లేదు. మాట్లాడండి వర్మ గారు. ఇప్పుడు ఏదైతే వీడియో చూపించారో మన రాజశేఖరన్ గారు, ఇప్పుడు ఇందాక బాలకోట గారు చెప్పినట్లు, ఇప్పుడు ల్యాండ్ ఇవ్వని రైతులు అంటే ఇక్కడ ఇవ్వను అనడానికి లేదండి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద సోవరీన్ పవర్ ఉంటుంది. ఫర్ పబ్లిక్ పర్పస్ ఎక్వైర్ చేస్తారు. ఇప్పుడు వాలంటీర్ గా ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ లోకి వెళ్ళారు. ఇవ్వనని కొద్దిగా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఏం చేస్తుంది గవర్నమెంట్? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లోకి వెళ్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లోకి వెళ్ళేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది, అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తుంది, అవార్డు పాస్ అవుతుంది. అవార్డు పాస్ అయ్యాక పొజిషన్ లోకి తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ అధికారం ఉంది. ఇక్కడ నేను నా ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పాను, కాంపెన్సేషన్ అవార్డు పాస్ చేసిన దాంట్లో కాంపెన్సేషన్ లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండేటట్టయితే దానికి సంబంధిత కలెక్టర్ దగ్గర ఆ ప్రాసెస్ వేరేగా ఉంది. అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ల్యాండ్ ఇవ్వను అనడానికి అయితే ఎవరికి హక్కు లేదు. సింపుల్ గా స్ట్రైట్ గా ఏంటి మీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారంటే నిజమా? పేరు నాని గారు, అంబటి గారు, అందుకే నా వాళ్ళ మీద అంత కక్ష? కంటి మీద అంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏంటంటే, మన మహాభారతంలో ఉత్తర కుమారుడు గురించి మనం చెప్పుకుంటుంటాము మనం సమాజంలో. ఉత్తర ప్రగల్భాలు వాళ్ళు పలుకుతుంటారు. వాళ్ళ గురించి మా కంటిలో కళ్ళు లేకపోవడం ఏంటండి? వాళ్ళు ఇదే అంబటి రాంబాబు అధికారంలో ఉండేటప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే అది నాకే అర్థం కావటం లేదు, మీకు నేనేం చెప్తాను అన్నాడు ఆయన ప్రెస్ మీట్ లో. నేను విన్నాను ఆ ప్రెస్ మీట్. వీళ్ళ శక్తి ఏమిటి, వీళ్ళ సామర్థ్యం ఏమిటి, వీళ్ళ నాయకత్వ లక్షణాలు ఏంటి మా అందరికీ తెలుసండి. వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, వీళ్ళే గొప్ప నాయకులు అనుకోని. అది మాకు సంబంధం లేదు, అది మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటారో అనుకోండి. కానీ వాళ్ళు మా అమ్మని నిద్ర లేకుండా చేయడం అన్నది ఒక కళ. ఓకే ఓకే గఫూర్ గారు రెస్పాండ్. వర్మ గారు, ఈ భూసేకరణ భూ సమీకరణ ఈ విషయాల్లో
ప్రభుత్వము జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు భూ సమీకరణ చేస్తున్నాం, శివశంకర్ గారు వస్తున్నారు, భూసేకరణ చేస్తున్నాం అని. భూసేకరణ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది, కానీ బెదిరించి భూ సమీకరణలో మీరు ఇవ్వాల్సిందే అని చెప్పే హక్కు ఎవరికి లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి శివశంకర్ గారికి నేను మనవి చేసేది ఏమంటే, ఏదైతే రైతులకు స్టాట్యూటరీ రైట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అలా చర్చిద్దాం. ఒక అటాచ్మెంట్ ఉంటుంది రైతుకు భూమితో. అట్లాంటప్పుడు 34,000 ఎకరాలు బాలకోటయ్య గారు చెప్పినట్టు ప్రభుత్వానికి కలుపుకుంటే 50,000 ఎకరాలు అవుతుంది. ఇంకా మీ భూదాహం తీరదా అంటున్నాను నేను. ఎక్కడో చోట పరిమితి ఉండాలి కదండి. 50,000 ఎకరాలు తీసుకొని ఆ ప్రాంతంలో అంత విలువైనటువంటి భూములు, పొలాలు, మంచి పంటలు పండేటువంటి భూమి ఇంకా అటు కావాలా, ఇటు కావాలా, ఇంకేదేదో కావాలా అనేటువంటి ఈ తాపత్రయము, మీ బలవంత ప్రయోగాలు వికటిస్తాయి. నేను ఇది హెచ్చరిక అనుకోండి, ఏమని అనుకోండి, ఇవి వికటిస్తాయి. దయచేసి మీరు ఏం కట్టదలుచుకున్నారో. ఓకే, రాజశేఖర్ గారు ఆయన ఏదో ఫ్రీజ్ అయినట్టున్నది సింపుల్ గా. సార్ ఇప్పుడు వర్మ గారు, నేను అదే ఇప్పుడు శివశంకర్ గారు చెప్పిన దానికి కానీ బాలకోటి గారు చెప్పిన దానికి నేను ఒకటే చెప్పాను. ఇప్పుడు వాళ్ళ భూములు ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, దానికి ఏమైనా కూర్చొని దయచేసి వారు గమనిస్తే మంచిది. ఇక అవినీతి అక్రమాలు అంటారా, వైసీపీకి అధికారం ఉంది, వాళ్ళు ఎమ్మెల్యేలు పోవచ్చు, సేకరణ చేయొచ్చు, ఆ విషయాలన్నీ కూడా సేకరించుకొని ప్రెస్ మీట్ పెట్టవచ్చు. అయితే ఋషికొండది కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఆ రకంగా ఒక హెల్తీ డిస్కషన్, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇష్టమట్టుగా ప్రజాధనం ఖర్చు పెట్టకూడదు అనేటువంటి అంశాన్ని మాత్రం మేము బలపరుస్తాం. వైసీపీ పెట్టిన తప్పే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పే. ఆ రకంగా ఒక హెల్తీ డిబేట్ జరిగితే మంచిదని నా అభిప్రాయం. రైట్, రాజశేఖర్ గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి. వర్మ గారు, ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నాను. ఇప్పుడు ఆవిడ అంటే మేమేమో దాన్ని ఫ్యాబ్రికేట్ చేసేది మేము మాట్లాడలేదు. అక్కడ ఆవిడ స్వయంగా మీకు ఒక వినిపించాను ఆవిడ వాయిస్. అయితే ప్రభుత్వం తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది, కానీ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళు అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాంపన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చారని చెప్తారు కదండి, 2 కోట్ల పైన పడిందని చెప్తారు కదా, 2 కోట్ల పైన ఇచ్చారని చెప్తున్నారు కదా భూమికి. డిపాజిటెడ్ ఏమంటే కాంపన్సేషన్ డిపాజిటెడ్ అండి. కాంపన్సేషన్ ఆ భూమి డబ్బులు ఇచ్చేసారండి. 2,14,00,000 ఇచ్చేసారు. విన్నారు కదా మీరు, వర్మ గారు విన్నారా మీరు? కాదండి, 2,13,00,000 ఆ భూమికి సంబంధించి వాళ్ళు ఇచ్చారట కదా, వాళ్ళ అకౌంట్ లో పడిందట. అవార్డు ఇచ్చారు పడిపోయింది. ఇస్తే ఆవిడ ఎందుకు అలా మాట్లాడుతుందండి? ఇవ్వలేనప్పుడు ఏమోలేండి, ఇప్పుడు అది క్లియర్ అయిపోయి ఉంటది. ఆమె ఇవ్వలేదు కాదండి, ఇవ్వలేనప్పుడు అయ్యి ఉంటదండి, ఇప్పుడు క్లియర్ చేస్తారట్లేండి, ఇంకా టెన్షన్ ఏం లేదు. కాదు, డబ్బులు ఇచ్చినా భూమి ఇవ్వాలని ఆమె గోల్ చేసింది. కాదండి, 2,13,00,000 అకౌంట్ లో పడితే మళ్ళీ అల్లరి చేయడం ఏంటి? భూమి ఇష్టం లేక కాంపన్సేషన్ వస్తే వస్తారా? ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఒకటి చూపించాను, నా దగ్గర 2 కాబట్టి. సో దాని మీద వైసీపీ ఫైట్ చేస్తుంది అంతేనా? కాదండి, దాని మీద వైసీపీ ఫైట్ చేస్తుంది అంతేనా? రాజధాని ప్రాంతానికి వెళ్తే వాళ్ళు దాడి చేశారు. సరే, ఓకే కాకమాన్ గారు ఓకే, ఇవన్నీ మనం చూసానండి. కాకమాన్ గారు వినండి, రాజశేఖర్ గారు ఇవన్నీ ఆ గొడవలు అవ్వడం, అంతకు ముందు అవ్వడం, ఇవన్నీ మనకు తెలిసినవే కదా. ప్రతిరోజు ఇంక దాని గురించి ఏం చర్చించుకుంటాం? మీరు స్ట్రైట్ గా సింపుల్ గా చెప్పేది ఏంటి? ఇప్పుడు అక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో దాని మీద వైసీపీ పోరాటం చేస్తుంది అంతేనా? క్లియరా? రాజీనామా ఇప్పుడు బాలకోట గారి ముందు రాజీనామా చేయించండి మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి బాలకోట గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు, థ్యాంక్ యూ గఫూర్ గారు.